తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నా సరే పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. బీంగల్ మండలం బడా బీంగల్ వాగు నుంచి గృహ అవసరాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇసుకను డంపులుగా పోస్తున్నారు. ఇక రాత్రి సమయంలో అక్రమంగా లారీలలో అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. ఈ గ్రామంలో ఇసుక డంపులు ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు బీంగల్ పోలీసులు, గనుల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి దాడులు నిర్వహించారు. సుమారుగా 94 ట్రాక్టర్లలో ఇసుకను సీజ్ చేశారు. ఇసుకను వేరే ప్రదేశాలకు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక్కడ బడా భీమగల్ గ్రామానికి మైనింగ్ మరియు రెవెన్యూ, పోలీసు ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చినాము. మా యొక్క తహసీల్దార్ గారికి ఇక్కడ ఇసుక డంపులు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కావున దాని ప్రకారము మైనింగ్ వాళ్ళము ప్లస్ పోలీసు, రెవెన్యూ ముగ్గురం వచ్చేసి ఇక్కడికి వచ్చి కొన్ని ఊర్లో కాకుండా బయట పోసినవి ఉన్నాయి. అవిటిని చూసి డంపులు పోసినారు. అవిటిని చూసి అవిటిని సీజ్ చేసినాము. సుమారుగా 12 డంపులు సీజ్ చేసినాం. సుమారుగా 94 ట్రిప్పుల ఇసుక సీజ్ చేసినాము. మరియు ఇక ముందు కూడా ఎవరైనా ఇలాగే డంపులు కింద చేస్తే తదుపరి చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి